అన్న ఇప్పుడే మూవీ చూసానా, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. దినమ్మ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా చూడకుండా తప్పించుకున్న వాళ్ళు మాత్రం వేస్ట్ అన్న. ఎందుకంటే ఇంత మంచి సినిమా అనేది ప్రతి ఒక్కరు చూడాలన్న. సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. సస్పెన్స్, థ్రిల్లర్ అన్ని ఎలిమెంట్స్ కలిపి మంచి సినిమా తీశారు. అండ్ డబ్బు గురించి ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్న. అంటే ఇప్పుడు డబ్బు సంపాదించాలి, ఇది చేయాలి అది చేయాలని చాలా అనుకుంటాం. కానీ అది సంపాదించే రీతిలో ఆ వేలో మనం తప్పుదోవ పడతాం. సో అలా కాకుండా ఏది శాశ్వతం కాదు అన్నట్టు లాస్ట్ ఒక మంచి మెసేజ్ కూడా ఉందన్న. సో చాలా అంటే చాలా బాగుంది మూవీ మాత్రం. అండ్ మన ప్రియదర్శి గారు యాజ్ యూజువల్గా అసలు చాలా చించేశారని చెప్పుకోవచ్చు. యాక్టింగ్ అంటే ఒక పల్లెటూరు బ్యాక్డ్రాప్లో తీసుకొని, అంటే హై ఎలివేషన్స్ అలాంటివి కాకుండా ఒక రియలిస్టిక్గా ఒక ఎలా ఉంటుందో అలా చాలా అంటే చాలా బాగుంది మూవీ. సో ప్రతి ఒక్కరు ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని నేను అనుకుంటున్నా. సో ప్రతి ఒక్కరు వాచ్ చేయండి ఫ్యామిలీతోటి. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఆ డబ్బు గురించి ఒక మనిషి పడే ఎంత అంటే ఆ స్టోరీ చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎక్కడ బోరు కొట్టకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. డబ్బు అనేది ఎంత మార్చిద్ది మనుషుల్ని అనేది చాలా క్లియర్గా చూపించారు. ప్రియదర్శిని గారి, గోపాల్ గారు కానీ వాళ్ళ యాక్టింగ్ మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఇచ్చి పడేశారు. చాలా అంటే చాలా బాగుంది. ఆ పల్లెటూరు వాతావరణం కానీ, డైరెక్టర్ గారు మెయిన్ నారాయణ గారు అయితే ఆ స్టోరీ తీసుకున్న విధానం కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే చాలా బాగా చేశారు సార్. మీకైతే ఒక మంచి హిట్ అయితే వచ్చింది. దీని తర్వాత పెద్ద సినిమాలు మీకు వస్తాయి ఖచ్చితంగా. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా క్లియర్గా, నీట్గా పల్లెటూరుకు వాతావరణం మన కళ్ళకు కట్టినట్టు చూపించారు. మ్యూజిక్ కానీ, ఆ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ కానీ, మొత్తం డబ్బు గురించి చేజింగ్ ఉంటుందన్న. ఆ డబ్బు మనుషుల్ని ఎలా మారుస్తుంది అనే కాన్సెప్ట్ ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్ చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అంటే మనం ఏం చేసినా తప్పించుకోలేము అనే కాన్సెప్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. అందరికీ ఇంట్రెస్ట్గా త్రూఅవుట్ తీసుకెళ్తూనే ఉంటారు. సో డైరెక్టర్ గారు మీకు హ్యాట్స్ ఆఫ్ అండి. మంచి సినిమా అయితే తీసుకొచ్చారు. ఈ వారంలో ది బెస్ట్ మూవీ అంటే తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. అందరు థియేటర్కి వచ్చండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ చూడాల్సిన సినిమా అనమాట. మంచి కాన్సెప్ట్ ఉంది. సో అందరూ ప్రతి ఒక్క క్యారెక్టర్ చాలా చాలా బాగా చేశారు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా అంటే చాలా బాగుంది. ఆ హీరోయిన్ క్యారెక్టర్ కూడా చాలా ఉన్నంత వరకు అయితే అన్ని క్యారెక్టర్లు చాలా ఇంట్రెస్ట్గా ఉంటాయి. మీకైతే ఎక్కడ బోరు కొట్టదు. మీరు వచ్చి థియేటర్కి వచ్చి చూడండి తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. చూసా తప్పించుకు తిరుగుదు ధన్యుడు సుమతి. చాలా మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. క్షణక్షణం ఉత్కంఠ రేపించేలా ఉంది. డబ్బు సాధారణ జీవితాల్లో మన ఎంతవరకు ప్రభావం చూపెడుతుంది, పెద్ద డబ్బు కనిపించినప్పుడు అనే ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ చాలా బాగుంది. ఇంకొకటి లవ్ స్టోరీ అయితే డిఫరెంట్ ఎన్నో స్టోరీ చూసాం. రోడ్డు రోలర్తో లవ్ స్టోరీ అది చాలా హ్యాపీగా అనిపించింది. కొత్తగా స్టోరీ చూసినందుకు మూవీ అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రియదర్శిని గారి యాక్టింగ్ కానీ, మళ్ళీ ఇంకా కొంచెం సాధారణ జీవితాలు అంటే డబ్బు ఎక్కడికి చేరాలో ఫైనల్గా అక్కడికి చేరుతుంది అన్నట్టు చాలా సూపర్గా, చాలా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. మూవీ అయితే చాలా బాగుంది. ఇప్పుడే మూవీ చూశాను, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. డైరెక్టర్ చాలా కొత్తగా తీశాడు. నాకు స్టోరీ లైన్ బాగా నచ్చింది. ఎందుకంటే కార్ టేకింగ్ నుంచి ఎండింగ్ వరకు స్క్రీన్ ప్లే బాగా చేశారు. నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే అతని కార్ డ్రైవింగ్ది, మెయిన్గా హీరో ఎక్కడ ఎలివేట్ అవుతారో, ఎక్కడ తగ్గించింది అనేది. అక్కడ ఒక లైన్ ఉంటుంది, మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అనేది ఇందులో మెయిన్గా చూపెట్టారు. ఎందుకంటే హీరో స్టార్టింగ్ నుంచి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎలివేట్ అవుతూ ఉంటుంది స్క్రీనింగ్ అనేది. చాలా కొత్తగా తీశారు. మీరు తప్పక చూడండి ఈ సినిమాని. ఇందులో మెయిన్గా వచ్చేసి మనీ అనేది మీకు ఎందుకు ఒక దానివల్ల దాని పాయింట్ అనేది మీకు ఖచ్చితంగా చూపిస్తారు. అది నాకు బాగా నచ్చింది. మీరు కూడా చూడొచ్చు. ఈ వీకెండ్లో వెళ్ళండి. హలో గాయస్, ఎలా ఉన్నారు? తప్పించుకో తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టు ఒక మంచి టైటిల్ మూవీ. చాలా బాగుంది. స్క్రీన్ ప్లే గురించి అయితే చెప్పాలి అంటే ప్రతి ఒక్క మూవీ లవర్స్కి స్క్రీన్ ప్లే మెయిన్ ఇంపార్టెంట్. చాలా బాగుంది స్క్రీన్ ప్లే అయితే, నిజంగా చెప్తున్నా. కొద్దిగా బీజిఎమ్స్ హెవీగా ఉండే ఇంకా చాలా బాగుంటాయి. ఈ బీజిఎమ్స్ కొద్దిగా నాకు డిసప్పాయింట్ అయినాయి బీజిఎమ్స్ దగ్గర. ఓవరాల్ స్టోరీ అయితే చాలా బాగుంది. ఇందులో ప్రియదర్శి అన్న గురించి చెప్పాలంటే నేను ప్రియదర్శి అన్న ఫ్యాన్ కాబట్టి అన్న గురించి చూద్దామని ట్రీజర్ అయితే చూశాను. ట్రీజర్లో అయితే చాలా బాగుంది. అలాగే మూవీ కూడా నేను వచ్చి విజిట్ చేశాను. చాలా బాగుంది స్టోరీ అంతా. ఒక మనీ గురించి, ఒక మిడిల్ క్లాస్ లవ్ స్టోరీ నుండి అన్ని ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ తోటి ఉంటుంది ఈ మూవీ మొత్తం. ఒక్కసారి ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. మూవీ చూసి వస్తున్నా, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. మూవీ మాత్రం చాలా బాగుందన్న. క్లైమాక్స్, బీజిఎం
ఒకటి మెయిన్ పాయింట్ ఏంటంటే మనకు మనీ ఎంత ఇంపార్టెంటో ఈ మూవీ వల్ల తెలుసుకోవచ్చు. మనం డబ్బు ఎలా సంపాదించాలి, ఎంత కష్టపడాలి, దానివల్ల వచ్చే మనకు అన్నీ ఇక మన మూవీలో మొత్తం మనీ గురించి మనకు ప్లస్ మనకు అంటే జెన్యున్గా ఇప్పుడు జనరేషన్లో ఎట్లా ఉంటున్నారు అలాంటి మంచి మంచి పాయింట్స్ మూవీ చూసే వాళ్ళకి అందరికీ మన విలేజర్స్ అంటే మెయిన్గా విలేజ్ టైప్ మూవీ. అక్కడ నుంచి మనకు మెయిన్గా పాయింట్ ఏంటంటే డబ్బు గురించి. మన హీరో యాక్టింగు, మన ప్రియదర్శిని హీరో మామూలుగా చేయలేడు యాక్టింగ్. ఆ బీజిఎం సాంగ్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మీరు అందరు చూడాల్సిన మూవీ, అందరికీ బాగా నచ్చుతుందని నేను కోరుకుంటాం. నచ్చుతుంది, పక్క నచ్చుతుంది, అందరు వచ్చి చూడాల్సిన మూవీ. డైరెక్టర్ కూడా చాలా బాగా తీసిండు మూవీని. థ్యాంక్ యూ. అందరికీ ఏంటంటే మెయిన్గా చెప్పాలంటే దీంట్లో మనీ అంటే ఏంటో ఈ మూవీ చూస్తే పక్క కన్ఫామ్గా ఎవరు చూసినా సరే ఏ లవ్ ప్రాబ్లమ్స్లో ఉన్నా సరే దాన్ని పెళ్లి చేసుకోవాలి. దాన్ని చేసుకోవాలంటే వాళ్ళ పేరెంట్స్ పక్కా మన దగ్గర నుంచి ఆశించేది మనీ. వాళ్ళు అట్లా ఆశించేది మనీ గురించి బాగా చూపించారు. ఇంకొకటి చెప్పాలంటే అన్నగారు యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సినిమా అయితే మస్తు ఉందని అంతే. సో హాయ్ గైస్, తప్పించు తిరుగువాడే ధన్యుడు సుమతి మూవీ జస్ట్ నౌ ఇప్పుడే చూశాను. చాలా బాగుంది అండ్ కొత్త కాన్సెప్ట్, డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ డైరెక్షన్ కానివ్వండి అండ్ అక్కడక్కడ వెల్వేషన్ షార్ట్స్ ఉంటాయి, కొన్ని బీజిఎమ్స్ చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీ. అండ్ ఇలాంటి మూవీస్కి మనం ఎంకరేజ్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ స్పెషల్గా చెప్పుకోవాలంటే హీరో శ్యామ్ గారి గురించి. తన హార్డ్ వర్క్ మీకు అందరికీ తెలిసిన విషయమే. సో గుప్పడంత గుండెలు మనసులో ఎంత ఫేమస్ హీరో. సో హీరోగా ఫస్ట్ టైం ఎంట్రీ ఇచ్చారు, చాలా బాగుంది పర్ఫార్మెన్స్. సో ఖచ్చితంగా ఎంకరేజ్ చేయండి మూవీని. సో ఇలాంటి మూవీలు ఇంకా రావాలి, కొత్త కొత్త వాళ్ళు రావాలి, కొత్త కాన్సెప్ట్తో మనం ముందుకు చూపించాలని చెప్పేసి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ ఎంటైర్ టీమ్ ఆల్ ద బెస్ట్. అన్న మూవీ అయితే చాలా బాగుందన్న, బాగా చేశారు అన్న. హీరో చాలా బాగా చేస్తారు. స్టోరీ మొత్తం మనీ గురించే అన్న. మొత్తం మనీ ఎట్లా దొంగతనం చేసి వాళ్ళు దొంగలు యాడ్ అవుతూ ఉంటారు. అది కన్వర్జేషను, వాటి దొంగలతో ఉండి దొంగ ఎట్లా ఆలోచిస్తారు ఏంది అన్న, అంతా బాగుందన్న. మొత్తం ఈ మనీ గురించి దొంగతనం చేస్తే మనకి ఎదురే పర్సన్స్ ఎలా ఉంటారు, మనతో మంచిగా ఉంటారా, మనం మోసం చేస్తూ ఉంటారా, సేమ్ అదే అవుతూ ఉంటుంది. లాస్ట్లో ఇంకో రియల్ సిచ్యువేషన్ ఉంటుంది కదా, ఆ మనీ అయితే ఏ పర్సన్ చేరాలో ఆ పర్సన్ చేరుతుంది అన్న. చాలా మంచి డీల్ చేస్తారు అన్న. ఇట్లా మంచి అంత సెట్ అవుతారన్న. అంత బాగుంది. సాంగ్ కూడా బాగుంది, డైరెక్షన్ బాగుంది. అన్న యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అసలు సూపర్ ఉందన్న. అసలు ఫస్ట్ మూవీ కానీ అసలు చెప్పాలి, ఫస్ట్ మూవీ నాకు అర్థం కావట్లేదు. నేను ఇంకా 2 సినిమాలు ఉన్నాయి అనుకుంటున్నా కానీ నాకు ఇప్పుడు తెలిసింది ఫస్ట్ మూవీ అని. చాలా బాగుందన్న సినిమా, తప్పక చూడండి. ఇది మొత్తం మనీ గురించి మంచి క్లారిటీ ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ చాలామంది కట్టుతారు అన్న. కొత్త కాన్సెప్ట్ మస్తు ఉందన్న. సినిమా అయితే క్లారిటీ వస్తుంది. ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఒక్కొక్కరి రోలు ఒక్కొక్కరు పర్ఫెక్ట్గా పోషించడం జరిగింది. ఒక మెయిన్గా దొంగ అనేటువంటి క్యారెక్టరు ఒక డిఫరెంట్ స్టైల్లో ఉంది. ఇందులో ఈ మూవీలో మెయిన్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే జీవితంలో డబ్బు అనేటువంటిది ఎలా ప్రభావితం చేస్తుంది. డబ్బు అనేటువంటి ఒక కాన్సెప్ట్ వల్ల ఆ కాన్సెప్ట్ను ప్రధానంగా తీసుకొని అది మూవీ అనేటువంటిది ఇది ఉంది. ఇది ముందు ఈ సినిమాలో ఈ ఫిలింలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మంచి ఫ్యూచర్, బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందనేటువంటి ఆలోచన ఉంది. వీళ్ళంతా ముందు బాగా ఎదుగుతారని చెప్పి ఆలోచిస్తున్నాం. ఓకే థ్యాంక్ యూ. బాగుంది. ఇందులో దొంగ క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంది, చాలా యాక్ట్ చేశారు. ప్రధానంగా డబ్బుకి ఎక్కువ వాల్యూ ఇచ్చారు మూవీస్లో. అంటే మనుషులకు ఏం జరిగినా పట్టించుకోకుండా మనీకే ఎక్కువ వాల్యూ చూపెట్టారు. ఇందులో ఉన్న అందరి క్యారెక్టర్స్ చాలా బాగా ఉన్నాయి. అందరికి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అందరి మూవీని ఆదరించండి, చాలా బాగుంది. దొంగ క్యారెక్టర్ అయితే సూపర్, వెరీ సూపర్, చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు చూడవలసిన మూవీ ఇది. చిన్న సినిమా అని కాకుండా ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. రియల్లీ ఐ లైక్ ఇట్. ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ ఆల్సో వెరీ నైస్. అరకు మన పెట్టిన పైసలలో మనకు ఏర్పడదు, అంత బాగా ఉంది. మనీ ఈజ్ ఆఫ్ కోర్స్ ఇట్స్ మనీ బేస్డ్ మూవీ. బట్ మూవీ చూస్తున్నంతసేపు మనకు ఒక మూవీ చూస్తున్నట్టు అనిపించదు. మన చుట్టూ మనుషులు ఏదో జరుగుతుంది అన్న ఫీలింగ్ వస్తుంది. సో ద క్యారెక్టర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. చాలా బాగా తీశారు ఆ క్యారెక్టర్స్ని, ఎస్పెషల్లీ ఎస్టాబ్లిష్ బాగా చేశారు. నైస్ మూవీ, అందరూ వాచ్ చేయండి. థ్యాంక్ యూ. తప్పించు తిరుగుతూ ధన్యుడు సుమతి మూవీ అయితే చాలా బాగుందండి. స్క్రీన్ ప్లే ఎక్సలెంట్గా ఉంది అండ్ డైరెక్షన్ అయితే అల్టిమేట్గా ఉంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే
మనీ మేక్ మెనీ థింగ్స్, మనీ ఉంటే ఏదైనా చేయొచ్చు అనేది ఒక రేంజ్లో చూపించే డైరెక్టరు. సో మూవీ అయితే చాలా బాగుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరు వచ్చి చూడొచ్చు. థ్రిల్లింగ్ కూడా ఉంది, మంచి థ్రిల్లింగ్ అండ్ సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. అండ్ ప్రియదర్శి యాక్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటి, ఒక 2 సాంగ్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అండ్ ఎక్స్పెషల్ చెప్పాలంటే మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ ఇది. డబ్బు ఉంటే ఏదైనా చేయొచ్చు అని చెప్పి బాగా చూపించారు. ఇంకా హీరోతో పాటు 2 హీరోయిన్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా ఎక్సలెంట్గా చేశారు. కర్లింగ్ హీరమ్మ అయితే సూపర్గా చేసింది. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది బ్రో. ఫ్యామిలీతో చూడండి, కంపల్సరీ మీకు నచ్చుతుంది. థ్యాంక్ యూ.